నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికంగా ఉంటుంది. నా బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికంగా ఉంటుంది. ఎప్పుడో తెలుసా? యోబు గ్రంథము 11వ అధ్యాయము 13 నుంచి 17 వచనాలు చూద్దామండి. అందరూ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నప్పుడు ఒక్కసారి చూడండి. యోబు గ్రంథము 11వ అధ్యాయము 13 నుంచి 17 వచనాలు. నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపము నీ చేతిలో ఉండకుండా చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారంలో నుండి దుర్మార్గతను నువ్వు కొట్టివేసిన ఎడల, నిశ్చయముగా నిర్దోషవై నీవు సంతోషించెదవు, నిర్భయుడివై నువ్వు స్థిరపడి ఉందువు, నిశ్చయముగా నీ దుర్దశను నువ్వు మరచెదవు, దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు నీవు వాటిని జ్ఞాపకం చేసుకునేదవు. అప్పుడు నీ బ్రతుకు మధ్యాకాల తేజస్సు కంటే అధికంగా ప్రకాశించును, చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా ఉండును. నీ మనసు ఆయన వైపు ఉంచాలి, నీ చేతులు ఆయన వైపు చాపాలి, నీ ఇంటిలో ఉన్న పాపాన్ని నువ్వు తీసివేయాలి. ఇవన్నీ నువ్వు చేసినప్పుడు దేవుడు తప్పకుండా నీ కోసం సమస్తాన్ని సిద్ధపరుస్తున్న దేవుడు, ఎలా అయితే ఎస్తేరు గ్రంథంలో దేవుడు పని చేశారో, సమస్తాన్ని సిద్ధపరచి వారిని నిలబెట్టారో, నా జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేస్తారు. భయపడొద్దు. దేవుడు మన కోసం సమస్తాన్ని సిద్ధపరుస్తున్నారు అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆ గొప్ప దేవుడు ఈ సంవత్సరంలో మనకిస్తున్న మాట, నీ కోసం నేను సమస్తాన్ని సిద్ధపరిచాను. ఎస్తేరు గ్రంథం ద్వారా దేవుడు మనతో మాట్లాడారు కదండి. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా తండ్రి, నీ గొప్ప కృప, కాపుదల, భద్రత దేవా, నీ నామాన్ని ఘనపరచుకొనండి, నీ కృపతో నిలబెట్టండి ప్రభా. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ఎవరైతే ఉన్నారో దేవా, సమస్తాన్ని దేవుడు నా కోసం సిద్ధపరిచారు. నేను ధైర్యం తెచ్చుకొని దేవుడి కృపలో నిలబడాలి ప్రభా. ఎస్తేరు జీవితంలో దేవుడు లేకపోయిన తెర వెనుక ఎలాగ నువ్వు పనిచేసావో, నీ జీవితంలో నేను ఒక్క కార్యం నేను చూడకపోయినా నా కోసం నువ్వు సమస్తాన్ని సిద్ధపరుస్తున్నావన్న ధైర్యం నాకు ఈరోజు కలిగింది ప్రభా అని ఎవరైతే నీ వైపు తిరిగి ప్రార్థన చేస్తున్నారో, సర్వశక్తిమంతుడా, ఎవరైతే ప్రభా ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఆనందిస్తున్నారో, దేవుడు నా కోసం సమస్తాన్ని సిద్ధపరిచారని ధైర్యపరచబడుతున్నారో, వారందరితో మాట్లాడిన దేవాది దేవ ప్రభా, వారి జీవితాల్లో సమస్తాన్ని సిద్ధపరుస్తున్నారని మేము నమ్మడమే కాదయ్యా తండ్రి, ఆ యొక్క సిద్ధపరిచిన దాన్ని మేము అనుభవింప చేయగలిగిన నువ్వు సమర్థుడు, సర్వశక్తిమంతుడా. మాతో మాట్లాడిన దేవాది దేవా, నీ కృపతో నింపండి. ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో వారందరూ కూడా ఈ సంవత్సరంలో సిద్ధపరిచిన వాటిని పొందుకునే ఒక ఆత్మీయ స్థితిని మాకు అనుగ్రహించు దేవా. నీ కృపను అనుగ్రహించు దేవా. నీ నామాన్ని ఘనపరుచుకో సర్వశక్తిమంతుడా. నీ గొప్ప కార్యాన్ని మా జీవితంలో జరిగించయ్యా. నీ కృపను మేము చూడాలి, నీ కార్యాలు మేము చూడాలి. అనేక మందికి ఒక ఆశీర్వాదకరంగా మేము ఉండాలి దేవా. నువ్వు సహాయం దయచేయండి, నువ్వే తోడేయండి, నడిపించండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూసారు కదండి, మన దేవుడు నీ కోసం, నా కోసం సమస్తాన్ని సిద్ధపరుస్తున్నారు. ఆ సిద్ధపరుస్తున్నారు కాబట్టి నువ్వు అటు ఇటు చూడక నీ చేతులు ఆయన వైపు చాచి, నీ యొక్క జీవితం, నీ యొక్క సమస్తం ఆయన పూర్ణ హృదయంతో ఆయన నమ్మి ఆ సిద్ధపాటులో దేవుడు సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవాలని దేవుడు ఆశిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. అంతేకాదు ఈ యొక్క కార్యక్రమం గురించి, నా గురించి ప్రార్థన చేయండి. ఈ యొక్క సంవత్సరంలో దేవుడు సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదాన్ని మన జీవితంలో అనుభవించే ఆత్మీయ స్థితిని దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. దేవుడు మీకు తోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.